హాయ్ ఫ్రెండ్స్, నేను ధోనిష్ని. నేను శ్రీశైలం 3 days టూర్ విత్ క్లారిటీగా నేను చెప్తాను. ఈరోజు ఫస్ట్ డే ఎలా జరిగిందో నేను చెప్తాను. ఈ సర్కిల్ నుండి స్ట్రైట్గా ఈస్ట్ గోపురం ఉంది కదా, శ్రీశైలం మెయిన్ టెంపుల్ ఈస్ట్ గోపురం వైపు ఇలాగ స్ట్రైట్ కొంచెం దూరం వెళ్తాము. కాలమ్మ టెంపుల్ రోడ్ ఇది స్ట్రైట్ లో షేడ్ రావడానికి కోసం ఇట్లా టెంట్లు వేశారు. ఇది అన్నపూర్ణ సత్రం, ఇక్కడ ఉండొచ్చు. మనం ఇప్పుడు పోతుంది వాసవి సత్రం, అన్నపూర్ణ సత్రం. కాశీ అన్నపూర్ణ సత్రం నుండి వాసవి సత్రం చాలా దగ్గర అండి. ఇదిగోండి, ఇక్కడ కానొచ్చేది వాసవి సత్రం. జలప్రసాదం ఎదురుగా అండి, అంటే పక్కన. ఇది వాసవి సత్రం, ఇదే వాసవి సత్రం ఎంట్రన్స్. ఇది నిత్య అన్నదాన సత్రం అండి. అన్నదాన సత్రం ఇదండి, అంటే అన్నదానం పెట్టేది ఈ గదిలో. ప్రతి మధ్యాహ్నం, సాయంకాలం, ఉదయము అల్పాహారం మరియు భోజనము ఇక్కడే టోకెన్ తీసుకొని ఈ గదిలోకి వెళ్ళాలి. ఇలా ఆయుర్వేద శిబిరము ఇక్కడ కూడా ఉచితంగా ఈరోజు ఉంది. మరి ఇట్లాంటివి ఎన్నో చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇదే కౌంటర్ అండి, అంటే వివరాలు రూమ్ ఇచ్చే కౌంటరు. మీరు ఎప్పుడు కావాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే ఇక్కడికి రావాలి. అప్పుడు ఇక్కడ రూమ్ ఇస్తారు. నేను ఇప్పుడు రూమ్ తీసుకున్నాను, రూమ్ నెంబర్ 29. ఇప్పుడు మనం ఇక్కడ 27, 28, 29 అని పడుతుంది. దీంతో పాటు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మా డాడీ దగ్గర ఉందండి. ఇది వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరియు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.